హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇవాళ వీడియో మెయిన్ టాపిక్ ఏంటి అంటే, నా ఫ్రెండ్ యాక్చువల్లీ అమ్మాయి కొరియన్ అనమాట. కానీ తనకి ఇండియన్ ఫుడ్ ఎప్పటి నుంచో ట్రై చేయాలి, ఈ మన ఇండియన్ కర్రీస్ ఎలా ఉంటాయి, మన ఇండియన్ క్యూజిన్ ఎలా ఉంటుందో అని నన్ను చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట. సో ఫైనల్లీ నేను ఒక ఇండియన్ రెస్టారెంట్కి దాన్ని తీసుకెళ్ళి ఇవాళ ఎట్లయినా సరే తినిపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కాలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఇండియన్ ఫుడ్ వచ్చిందనమాట. ఇది వెజిటబుల్ కర్రీ, ఇది బటర్ నాన్, ఇది తను బటర్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకుంది. ఇది కూడా తను బటర్ నాను, అది మ్యాంగో లస్సీ అనమాట. తను ఇప్పటి వరకు ఇండియన్ ఫుడ్ అనేది ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం నా ఫ్రెండ్ నేను ఇండియన్ రెస్టారెంట్కి తీసుకొని వచ్చి ఇద్దరం కలిసి ఫుడ్ తినడానికి ఇక్కడికి వచ్చున్నాము. చూడండి, こっちは注文した食べ物です。こっちはバターチキンカレー、こっちはバターナン、こっちもバターナン、こっちはカレーです。今まで食べたことがないですね。はい、そうです。はい、なら一緒に食べましょう。食べた後で味について私に説明してください。なんか食べる方とか方法とかありますか？いえいえ、そのままなんか切って。そうです。ありがとうございました。いいですね。సో ఇప్పటి వరకు తనకి ఈ ఇండియన్ ఫుడ్ అనేది ఒక్కసారి కూడా తినలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఇప్పుడు తను తింటూ ఉంది. ఇప్పుడు ఒకసారి తినిన తర్వాత మనకి టేస్ట్ చెప్తుంది ఎలా ఉంటుందో అని. చూడండి,辛いですか？全然辛くないんです。美味しいですか？とっても美味しいです。なんか甘いこと好きなので甘いカレーですよね。それとチキンもちゃんとできるし、このカレーも食べてみてください。なぜならこのカレーもインドで有名なカレーですから、みんなはバターナンとこのカレーを食べます。これは何の名前ですか？ベジカリーです。美味しいですね。これはちゃんとカレーですね。なんか辛いな感じの。この2つのカレーと比べたらどちらが好きですか？私、甘いもの好きだけど、なんか韓国人から辛いものがもっと好きですよね。はい、わかりました。私はこのレストランで何回も友達と行って、ここである食べ物をたくさん食べましたから、探した後でこの2つのカレーを注文しました。美味しいですよね。いい店連れてくれてありがとうございます。大丈夫、いえ。గాయస్, ఇప్పుడు ఇద్దరము ఇక్కడ జపాన్లో క్యారేఓకే అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ క్యారేఓకేలో ఏంటి అంటే మనము అది రిఫ్రెష్మెంట్ థీమ్ లాగా, లైక్ పాటలు పాడుకోవడము, ఇట్లా జపనీస్ పీపుల్ వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ వాళ్ళు పాడుకోవడము, మళ్ళీ నెక్స్ట్ కొరియన్ పీపుల్ కూడా, ఇండియన్ పీపుల్ కూడా అట్లా సాంగ్స్ ప్లే చేసుకొని కాసేపు రిఫ్రెష్ అనేది అవుతారనమాట. సో ఇప్పుడు వెళ్తూ ఉన్నాం దానికి. కరాఓకే వా తనుషిですか？私とっても楽しいです。はい。今は私のカラオケについて、私の国の言語で話しました。はい。じゃあ行きましょう。行きましょう。カラオケకి వెళ్తూ ఉన్నాము. సో ఎంట్రన్స్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ప్లేస్ అయితే. సో రిజర్వేషన్ అయిపోయింది. సో ఇప్పుడు కరాఓకేకి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ తను చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే వీళ్ళ కల్చర్లో కరాఓకే అనేది బాగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తారనమాట. సో చూడండి, వావ్ ఎంత బాగుందో ప్లేస్.
సో ఇదేంటి అంటే ఇది స్క్రీన్ అంటారు. ఈ స్క్రీన్లో మనకి నచ్చిన సాంగ్స్ అన్నిటినీ ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ జాపనీస్ సాంగ్స్, జాపనీస్ పోడ్కాస్ట్ అనేవి ప్లే అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ స్పీకర్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. మనకి ఏదైనా కావాలి అంటే ఇట్లా ట్యాబ్స్ ఇస్తారు. ఈ ట్యాబ్స్లో మనం సెర్చ్ చేసుకొని మన పాట అనేది ప్లే చేసుకోవచ్చు అనమాట. సో జాంగ్సాన్ తనషి దేసు కా? 超楽しみです。ありがとう。今日はスリさんと会ってなんか超感動してすごく楽しみでした。はい、私も今日は嬉しくなりました。なぜなら2人今日はジャンさんは初めてインドの料理を食べたり、美味しい飲み物を飲んだりしましたから。私の気持ちは今嬉しくなりました。いいですね。カラオケでも歌ったし、踊ろうし、たくさんしましたね今日。はい、たくさん。本日はお時間いただけ、ありがとうございました。私こそありがとうございます。はい。ఇప్పుడు చూడండి ఈ క్వియా అని రాస్తున్నారనమాట. ఇది ఫ్లవర్ షాప్ హిబియా ఖదాన్ స్టైల్ అని పెట్టున్నారు. చాలా బాగుంది. వా లోపల చూడండి అసలుకి ఎంత బాగుందో. ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళది. మళ్ళీ నెక్స్ట్ షాప్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్. పెప్పరాంజీ దేస్ కొక్కది ఇట్ట కొత్తగా అరిమస్కా韓国でその店がありますか？韓国ではなく私中国で行ったことあります。わかりました。బస్కిన్ కేఎఫ్సి ఇక్కడ కూడా కేఎఫ్సి అనేది ఉంది చూడండి. అక్కడ జిల్ లైట్లతో వెలుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ సేమ్ మన ఇండియాలో బాస్కిన్ రాబిన్స్ ఉంది కదా. సో అక్కడ బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ కూడా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో అన్ని ఫ్రాంచైజెస్ అనేవి ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చేసాయన్నమాట. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. వా ఇది ఏంటిది మిస్టర్ డోనట్ అంట. మనకి తెలియదు ఏంటో అనేది. సో ఇంకా ఇది లోపల చూడండి. చూడండి ఎంత బాగున్నదో ప్లేస్. వావ్ యాక్చువల్ చూసారా నా ఫ్రెండ్ అన్నీ తను కూడా ఫస్ట్ టైం చూసి అంతా సర్ప్రైజ్ అవుతుంది. కరాగిそうですか。食べたことがありますか？わかりました。家の近くにあって。家の近くにはいవావ్ మెక్డోనల్డ్స్ ఉంది. అండ్ ఐన్స్ అండ్ టల్ప్ అనేది కూడా ఇది యాక్చువల్లీ ఇక్కడ ఐన్స్ అండ్ టల్ప్ అనేది ఏదైతే షాప్ ఉందో ఇది గ్రోసరీ షాప్ కాకుండా సూపర్ మార్కెట్ లాగా అనమాట. మీకు లేడీస్కి కావాల్సిన మేకప్ ఆర్టికల్స్ కానీ లేకపోతే మేకప్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ లోపల ఉంటాయి. కానీ లోపల ఎంత క్లీన్గా ఉందో చూడండి అసలుకి. సో నా ఫ్రెండ్ వెళ్ళిపోతూ ఉంది. సో తను స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసాను అనమాట. సో వెళ్తూ ఉంది. హాయ్. సో గాయ్స్ చూసారు కదా వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకా ఈ వీడియోకి ఎవరైతే చూసినా కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్, హ్యాపీ వీకెండ్ అండ్ ఎంజాయ్ యువర్ డే and stay tuned for the more updates. Bye bye.